టు మై శివ షోల్ టారో ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రీయూనియన్ రెమెడీస్ కావాలి అనుకున్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, లేదు అంటే అదర్ ఇష్యూస్ ఏవైనా సరే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. టారోట్ రీడింగ్ క్లాసెస్ కావాలి అన్న, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కావాలి అన్నా సరే నేను చెప్తానండి. మీకు ఎంతవరకు ఇప్పుడు నేనేంటంటే చెప్పింది అందరికీ సంబంధించిన రీడింగ్ కాబట్టి ఇది మీకు ఎంతవరకు పాయింట్స్ రెజనేట్ అయితే అంతవరకే తీసుకోండి, కానీ రెజనేట్ కాని పాయింట్స్ అయితే మీరు విడిచిపెట్టండి. పాజిటివ్ ఎనర్జీనే క్లైమ్ చేసుకోండి, నెగిటివ్ ఎనర్జీని అయితే విడిచిపెట్టండి. ప్రజెంట్ నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూద్దాం. ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. ట్విన్ ఫ్లేమ్స్ ఏంటి, లేదు అంటే ఏంటది సోల్మేట్స్ ఏంటి, కార్మిక్ ఏంటి అనుకుంటున్నారా? మీరు మీ ట్విన్ ఫ్లేమ్ ఎవరు ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్కే కాంటాక్ట్ అవ్వండి. అసలు మీరు ప్రేమిస్తున్న వాళ్ళు మీ ట్విన్ ఫ్లేమా, లేదు అంటే జస్ట్ దేనికి వచ్చారు మీ లైఫ్లోనికి అన్నీ కూడా తెలుస్తాయి. అందరూ కూడా ప్రేమించిన వాళ్ళు ఏంటంటే ట్విన్ ఫ్లేమ్స్ అవ్వరు, కొంతమంది అవుతారు. స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది రీడింగ్ తీసుకునేటప్పుడు ట్విన్ ఫ్లేమా, సోల్మేటా, ఎవరు ఏంటి అనేది. ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చెప్పండి యూనివర్స్. ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. ట్విన్ ఫ్లేమ్స్లో రిలేషన్షిప్ అండి ఇది. చూడండి ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్. వావ్. ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ ఏంటంటే ఇందులో సక్సెస్ఫుల్ అనేది ఉంటుందండి ఈ రిలేషన్షిప్లో. నెక్స్ట్ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఇద్దరు ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉంటారండి. వర్క్ బిజీ అయినప్పటికీ ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. ఈ రిలేషన్షిప్లో సక్సెస్ఫుల్ని మ్యారేజ్ చేసుకోవడానికి ప్రయత్నించడం, ఒకరికొకరు ఏంటంటే ఎంతమంది మీ లైఫ్లోనికి మధ్యలో వచ్చినా సరే జస్ట్ వాళ్ళు పాసింగ్ క్లౌడ్స్గా రావడం వెళ్ళిపోవడమే, కానీ మీరు ఒకరు సక్సెస్ ఒకరండి. మీరేంటంటే సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఉంటుంది, కప్ ఆఫర్తో ఉంటారు. అంటే మీ దగ్గరికి మీ పర్సన్ డివైన్ ఫెమినైన్ అవని, డివైన్ మాస్కులైన్ అవని, డివైన్ మాస్కులైన్ జెండర్స్ ఎక్కువగాను వచ్చి ఒక కప్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటారు. అంటే వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి, లవ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ గుర్రం గర్జనతోని ఎలా సకిలిస్తూ క్రిందకి ఇది చేస్తూ ఉంటుందో అలా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటారండి. ఈ రిలేషన్ని గ్రోత్ చేసుకోవాలనే అనుకుంటారు. సక్సెస్ఫుల్ రిలేషన్గా ఉండాలి, ట్రెడిషనల్గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ రిలేషన్ ఏంటంటే ఒకరికొకరు గైడెన్స్ ఇచ్చుకుంటారండి. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుంది, ఒకరికొకరు గైడెన్స్ ఇచ్చుకుంటారు. ఒకరికి హెల్త్ ఇష్యూస్ వస్తే ఇంకొకరు తట్టుకోలేరు, వాళ్ళకి గైడెన్స్ ఇస్తూనే ఉంటారు, వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. అవతల డివైన్ మాస్కులైన్ జెండర్ అయినా ఎవరో ఒకరు మాత్రం ఇందులో ఇంట్రోవర్ట్గా మాత్రం ఉంటారండి. ఖచ్చితంగా ఇంట్రోవర్ట్గా ఉంటారు.
ఇదిగోండి ఇంట్రోవర్ట్గా అయితే ఉంటారు, పేషెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకరు కొంచెం అంటే ఇద్దరికి పేషెన్స్ ఉంటుంది, కానీ ఒకరు కొంచెం అంటే ఇద్దరు హానెస్ట్గా ఉంటారు, ట్రస్ట్ఫుల్గా ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుంది, ఒకరంటే ఒకరికి గౌరవం ఉంటుంది, పరువుకి ప్రతిష్టకి ప్రాధాన్యతను ఇస్తారు. కానీ ఒకరిని విడిచి ఉండలేరు, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇక్కడ ఏంటంటే జెన్యూన్గా లవ్ చేసుకుంటారండి, న్యూ బిగినింగ్ చేస్తారు, కొత్త అంటే వీళ్ళు ఆల్ టైప్స్గా ఉంటారండి. అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటారు. ఈ ట్విన్ ఫ్లేమ్స్ రిలేషన్షిప్లో ఇద్దరు కూడా ఒకరు ఎలా ఉంటారో రెండో వాళ్ళు కూడా అలాగే ఉంటారు, మల్టీ టాలెంటెడ్గా ఉంటారు. అంటే కెరియర్ ఫోకస్ అవని, జాబ్ రిలేటెడ్ అవని, లేకపోతే జెన్యూన్గా ఉండడం, జెన్యూన్గా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అవ్వని, అన్కండిషనల్గా లవ్ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. చూసారా, ఫ్లవర్స్ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. పెంటకిల్ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే అంటే ఎలా అంటే ఇద్దరు కూడా ఒకరు ఎమోషనల్గా ఉంటే ఇంకొకరు ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటారు, అలా అనిపిస్తుంది అనమాట వీళ్ళ లైఫ్ అనేది. ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి ప్రాణం, అన్కండిషనల్గా లవ్ చేసుకుంటారు. వెయిటింగ్ ఎనర్జీ ఉంటుందండి, ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. అందులో ఇద్దరు కూడా వెయిటింగ్ చేస్తూనే ఉంటారు. ఒకరి విష్ ఫుల్ఫిల్మెంట్ ఇంకొకరుగా ఉంటారు. ఒకరి గురించి ఒకరు చాలా హ్యాపీగా ఉంచుతారు ఒకరిని ఒకరు. వీళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు, ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు, ఒంటరిగా రిగ్రెట్ అవుతారు. వాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ కూడా వెళ్తుంటారు, ఒంటరిగా రిగ్రెట్ అవుతారు. మళ్ళీ రిలేషన్షిప్స్ని బ్యాలెన్సింగ్ చేస్తారు, రెండు వైపులు కూడా వేగంగా వస్తారు. అంటే స్పీడ్గా ట్రావెల్ చేసుకుంటూ వస్తారు, మళ్ళీ వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏంటంటే స్టక్డ్ పొజిషన్ అయిపోతారండి. వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు, ఇద్దరు ఒకరి గురించి ఒకరు తలక్రిందులుగా ఆలోచిస్తూనే ఉంటారు, బాధపడతారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, మూవ్ ఆన్ అవుతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ రియూనియన్ అవుతుంది, మళ్ళీ గిఫ్ట్లు ఇచ్చుకుంటారు, హౌస్ షిఫ్టింగ్స్ చేస్తారు, హౌసెస్ తీసుకుంటారు, ఒక దగ్గర ఉండాలి అనుకుంటారు, చాలా ప్లాన్స్ వేసుకుంటారు, అవన్నీ నెరవేర్చుకోవాలి ఎప్పటికైనా అని ఆలోచిస్తారు. మళ్ళీ మదర్లీ నేచర్గా ఒకరి గురించి ఒకరు ట్రెడిషనల్గా ఉంటూ ఒకరి గురించి ఒకరు బాగా ఆలోచిస్తూ ఉంటారండి. దీని క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా తీద్దాము. మెజిషియన్ క్లారిఫికేషన్ కార్డ్, మెజిషియన్ క్లారిఫికేషన్ కార్డ్, మెజిషియన్ క్లారిఫికేషన్ కార్డ్ ఏం చెప్పండి యూనివర్స్? ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ గురించి చెప్తున్నాం కదా. మెజిషియన్ క్లారిఫికేషన్ కార్డ్, హానెస్ట్గా ఉంటారండి, ఒకరంటే ఒకరికి పరువుకి ప్రాధాన్యతకి ప్రతిష్ఠిస్తారు, ఒకరి పరువుకి ఒకరు గౌరవాన్ని ఇచ్చుకుంటారు, ఒకరికొకరు రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు, ఒకరి మాటకి ఒకరు వాల్యూ ఇచ్చుకుంటారు, హానెస్ట్గానే ఉంటారండి ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్ క్లారిఫికేషన్, వెయిటింగ్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్. వెయిట్ చేస్తుంటారండి, నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు, ఒకరి గురించి ఒకరికి ఆలోచిస్తారు, స్ట్రెస్కు గురవుతారు, మళ్ళీ బాధపడుతుంటారు, ఒకరికొకరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, ఒకరినొకరు మళ్ళీ అర్థం చేసుకుంటారు. 9 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్,
రిలేషన్ ఒకరు డెత్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది అనేసరికి ఇంకొకరు వస్తారండి, రీబర్త్ చేస్తారు ఈ రిలేషన్ని. ఒకరంటే ఒకరికి విష్ ఫుల్ఫిల్మెంటేను, కానీ ఒకరి రిలేషన్ని డెత్ ఎండ్ అయిపోయింది ఇంకా రారు అని ఫిక్స్ అయిపోయి హీలింగ్ మూమెంట్కి ఎవరైతే వస్తారో ఇంకొకరు ఏంటంటే రిలేషన్ని రీబర్త్ చేస్తారు. 5 of cups clarification cards, 5 of cups clarification card, 5 of cups clarification card. ఎస్, మీరు బాధపడుతుంటారు, మీరు ఆలోచిస్తే వాళ్ళు రావడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు ఒంటరిగా లేదు, వాళ్ళు ఒంటరిగా ఉండేటప్పుడు మీరైనా వెళ్ళాలి అనుకుంటారు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఒకరికొకరు కలవాలి అనే ఆలోచన అనేది మనసులో వస్తుంది. వాళ్ళు ఒంటరిగా ఉండేటప్పుడు మీకు, మీరు ఒంటరిగా ఉండేటప్పుడు వాళ్ళకి కలవాలి అనిపిస్తుంది. టెంపరెన్స్, బ్యాలెన్సింగ్, సైలెన్స్ అయ్యింది కాబట్టి బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటారు. మీ పర్సన్కి మీరు స్టార్ అండి, లక్కీ స్టారు. మీకు మీ పర్సన్ లక్కీ స్టార్ అండి. మీ లైఫ్లో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు వద్దు అని ఒకరికొకరు అనుకుంటారు. నైట్ ఆఫ్ వ్యాండ్స్, ఎస్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారండి ఒకరి దగ్గరికి ఒకరికి చేరి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా సరే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనే ఆలోచనలతోనే ఉంటారు. మీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరండి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో. హ్యాంగ్డ్ మ్యాన్, బ్యాడ్ కర్మ ముగిసి న్యూ కర్మ స్టార్ట్ అవుతుంది. బ్యాడ్ టైం ముగిసి గుడ్ టైం ముగిసి బ్యాడ్ టైం. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీది రిలేషన్ అనేది రుణానుబంధంతో ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. ట్విన్ ఫ్లేమ్ జర్నీలో రుణానుబంధం అనేది ఉంటేనే వీళ్ళిద్దరూ కలుస్తారు. కాబట్టి మీకు ట్విన్ ఫ్లేమ్లో సోల్మేట్స్ ఒకటి, రుణానుబంధం ఈ రెండు ఉన్నాయి కాబట్టే మీ ట్విన్ని మీరు కలిసారండి. అందుకే మీరు ఎప్పుడైతే బాధపడతారో మీకు బ్యాడ్ టైం ఉంటే వాళ్ళకి గుడ్ టైం, మీకు గుడ్ టైంలో వాళ్ళ బ్యాడ్ టైం. కానీ ఆలోచన తీరు మాత్రం ఇద్దరిది ఒకేలా ఉంటుంది, ఆలోచనలు మాత్రం చేంజ్ అవ్వవు. 8 ఆఫ్ కప్స్, ఎస్, బాధపడుతున్నారు, రీగ్రెట్ అవుతున్నారు. ఇటు నుంచి మూవ్ ఆన్ అయిపోతే బాధపడి రీగ్రెట్ అవుతారండి. మూవ్ ఆన్ అనేది బాధపడుతూ వెళ్తారు. ఏ ఒక్కరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా, ఒకరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే రెండో వాళ్ళు బాధపడతారు. రెండో వాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే, అదే మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే మీరు బాధపడతారు. మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ బాధపడతారండి. రీగ్రెట్గా మళ్ళీ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళే రీగ్రెట్గా మారిపోతారు. 6 ఆఫ్ కప్స్, రియూనియన్స్ అయితే ఖచ్చితంగా అవుతారండి మీకు. 6 ఆఫ్ కప్స్ అంటే కొంచెం ప్రాక్టికల్గా మారుతారండి. బాధపడుతూ వెళ్ళినా సరే, ఒకరు బాధపడుతూ వెళ్ళినా రెండో వాళ్ళు ప్రాక్టికల్గా మారిపోతారు. వాళ్ళకి వెళ్ళాలి అని అనిపించదు, కానీ చెప్పరు, చెయ్యరు, కామ్గా ఇంట్రోవర్ట్గా ఉంటూ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు ప్రాక్టికల్గా మారడం జరుగుతుంది. మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళు ప్రాక్టికల్గా మారడం అయినా జరుగుతుంది. ఇది మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ అండి, డివైన్ ఏర్పాటు చేసిన కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే. ఎంపరర్, మదర్లీ నేచర్తో ఉంటారు.
చాలా ప్రేమతో ఉంటారు. మదర్ అండ్ ఫాదర్లీ నేచర్ అంటే చాలా ప్రేమతో ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుంది. ఒకరంటే ఒకరిని విడిచిపెట్టి ఉండలేరు. కానీ ఒకరంటే ఒకరు రాజుల్లాగే బ్రతుకుతారండి. చాలా అంటే చాలా బాగా బ్రతుకుతారు.